సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని గ్రామాల దళిత బంధుకు అర్హులైన వారికి ఇవ్వాలని గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సంఘ నాయకులు మాట్లాడుతూ దళిత బంధుకు ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని, గత ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. అంజనేయులు మాదిగా దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్స్. అయితే ఈరోజు దళిత బంధు సోదరులకు కాన్స్టిట్యున్సీ వైజ్గా 1100 ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ మంజూరు అయినటువంటి వారిని గ్రౌండింగ్ కాకుండా ఇప్పుడున్న వచ్చిన కొత్త గవర్నమెంట్ అన్నీ ఆపింది. ఆ ఆపిన నిధులను వాళ్ళ వారి ఖాతాలను దళిత బంధుకి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చిండ్రో, సెలక్షన్ అయినరో అటువంటి వారి అర్హులైన వారందరికీ లబ్ధిదారులకు 10 లక్షలు వాళ్ళ ఖాతాలు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి తరఫున అడిషనల్ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి మేము ఇచ్చింది ఇంటిమేషన్ పైకి పంపుతాము, అక్కడ నుంచి ఏదొచ్చినా మేము చెప్తామని సార్ వారు చెప్పారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పైన వివక్ష చూపుతుంది. దళితులు అంటే ప్రేమ లేదా, దళితులు ఓట్లేసి గెలవలేదా? మీది ప్రజాపాలన, మీ ప్రజాపాలన మాకు ఎక్కడ కనిపించట్లేదు. గతంలో కేసీఆర్ గారు ఎంతో దళితులు చాలా అణగారిన వర్గాలుగా ఉన్నారు కాబట్టి తన గుర్తించి ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు అనే సహాయంతో ఒక బలంలాగా వెన్నుదండు ఉండి నడిపించిన కేసీఆర్ గారు ప్రభుత్వం చాలా మంచిగా ఉండే. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన మేము ప్రజల దగ్గరికి వస్తున్నాం అంటారు, కానీ మేము ప్రజల్లాగా కనిపిస్తలేమమ్మా. దళితులు ఇంతమంది వచ్చి రోడ్ల మీద కొట్లాడే అవసరం మాకు ఏమొచ్చింది? ఇంతమందుకు ఇంటికాడు ఉంటే దళిత బంధువులు ఇచ్చారు కేసీఆర్ గారు. ఫస్ట్ విడతల, సెకండ్ విడతల మాకు ప్రొసీడింగ్లు వచ్చినాయి. ఇంతమందికి మేము ఎవరిని ఆడుకోవాలి, ఎక్కడ పోవాలి? అసలు మీ ప్రభుత్వం కనీసం దళితుల పైన చిన్న మానవత్వం చూపి మా దళితులకు కొంచెం మాకు దళిత బంధు ఇస్తే మేము బాగుపడతామన్నా. మీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెడుతున్నా, మా దళితులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మా కేసీఆర్ గారు ఎంతో మంచి పరిపాలన చేసిండు. సరే, మీ కేసీఆర్ పార్టీ పరంగా రాలేమండి. దళితులము అందరం ప్రతి మహబూబ్నగర్ జిల్లాకి అందరూ వచ్చారండి. మేము మా దళితులకు న్యాయం చేయాలనుకుంటున్నాం. ఇది ఓన్లీ మర్యాదపూర్వకంగానే. మాకు ఇట్లా రాకపోతే ఇంకా పెద్ద ఎత్తున దాడులు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వినియోగిస్తున్నాం. మాకు దళితులకు దళిత బంధు కావాలని కోరుకుంటున్నాం.